స్వాగతం. ఈరోజు ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మినపప్పు, శనగపప్పు, మూడి పెసలు లేకపోతే పెసరపప్పు కూడా నానపెట్టుకోవచ్చు. ఈ మూడింటిని సమాన కొలతలు తీసుకున్నాను. రాత్రంతా నీళ్ళలో నానపెట్టి ఉంచుకున్నాను. నీరంతా తీసేసి మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి. వీటిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్క, అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, జీలకర్ర, ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. మీకు కావాలంటే కొంచెం గట్టిగానే ఉంచుకోండి పిండి, కానీ పల్చగా ఉండడం వల్ల దోశ పల్చగా వస్తుందని నేను పల్చని చేసుకున్నాను. పాన్ పెట్టి టిష్యూతో ఆయిల్ వేసి తుడిస్తే దోశ చాలా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం వేడి అవ్వగానే వేసేస్తున్నాను నేను. బాగా హీట్ అవ్వలేదు పెనం, కొంచెం వేడెక్కింది వేసేస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ, కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పల్చగా ఊరికి అలా అలా వేసుకుంటే చాలు. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అయితే ఈ దోశకి నూనె కన్నా నెయ్యి ఉపయోగించండి, చాలా బాగుంటుంది. లేదు నెయ్యి ఇష్టం లేదు వాడడానికి అంటే నూనె వేయండి, బాగుంటుంది. బాగా కాలనిచ్చిన తర్వాత తీస్తే ఈ విధంగా వస్తుంది మనకు దోశ. ఇంకో దోశ వేసేసుకుందాము. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినచ్చు. మామూలు దోశ ఇడ్లీ బోర్ కొట్టిన వాళ్ళు ఇది వేసుకోండి, ఇది ట్రై చేయండి, చాలా చాలా టేస్టీ. అంతే, ఎంతో నోరూరించే మన ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత స్మూత్గా ఉందో చూడండి. కానీ ఇది చాలా వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఈ దోశ వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. చూసారా ఎంత స్మూత్గా ఉందో? కొబ్బరి చట్నీ నంచుకుంటే సూపర్. డైటింగ్ చేస్తున్న మీ ప్రియమైన వారి కోసం ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి వెయిట్ తగ్గడంలో ఈ దోశ ఎంతో హెల్ప్ చేస్తుంది. తప్పకుండా ఈ వీడియో షేర్ చేస్తారు కదా. అలాగే మీరు చేసినట్టయితే ఈ దోశ మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి.